సెల్ ఫోన్ లో వీడియో తీసి నాతో ఏం ఆడుకుంటున్నారే. ఇవాళ అమ్మాయిని గణేష్ గారికి పరిచయం చేస్తే ఓ పని అయిపోతుంది. హలో గణేషా, మార్కెట్కి కాయగూరలు కొందామని వచ్చానయ్యా. నాకెవరు తోడలేరు, నువ్వు వస్తావా? కొంచెం వస్తావా? వచ్చే 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 వచ్చే. అమ్మయ్యా వస్తున్నాడంట. ఆ అమ్మాయి కూడా ఫోన్ కొట్టేద్దాం. హలో, నేను వాడిని మాట్లాడుతున్నా. గణేష్ ఇక్కడికి వస్తున్నాడు, నువ్వు కూడా మార్కెట్కి వచ్చాయి. వస్తున్నావా? I'm coming 15 minutes. దా. అమ్మయ్యా ఒక పని అయిపోయిందబ్బా. ఓరి పీనా సోడా, ఎంగిల్ తాగడానికి సిగ్గులేదురా నీకు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. చిచి, పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఎవరినిరా ఒంటెలు తాగమంటున్నావు? నిన్నే తాగమంటున్నాను రా. నన్న మరి నేనెందుకు తాగాలి? అవును, నేను కొనుక్కున్న కూల్ డ్రింక్ నువ్వు తాగావు, దానికి బదులు ఒంటెలు తాగొచ్చు కదా. నేను డబ్బులు ఇచ్చి తాగాను రా. నేను డబ్బులు ఇచ్చి కొన్నానయ్యా. నేను కొనుక్కున్నదయ్యా. నేను కొనుక్కున్నావా? అవును, నేను డబ్బులు ఇచ్చి నీ దగ్గర కొన్నాను. డబ్బులు ఇచ్చి చెప్పు చెప్పు. మీరు కూడా తీసుకున్నారు. చెప్పరా, చెప్పా సంగతి. తీసుకున్నారు. మరి అప్పుడు నేను కొన్నది ఏమైందిరా? అడిగితే ఎలా కొట్టు అని అడిగావు. ఎక్కడ రాది చెప్పు. నా చావుకొచ్చింది. చూస్తాను చెప్పు అన్న. ఇందులో ఉందన్నా. రే, నీ కూల్ డ్రింక్ ని చెత్త కుండీలో వేసుకొని నాకు దాహం వేసి నేను కొనుక్కొని తాగుతుంటే నన్ను ఒంటేలు తాగమంటావా? అది నలుగురు ఒంటేల్ని. వేగవా, ఇక మీదట ఎప్పుడు కూల్ డ్రింక్ తాగినా ఒంటేలే గుర్తుకొస్తుంది. అసలు తప్పంతా నీది. నువ్వు రాగానే నేను కొనుక్కున్న కూల్ డ్రింక్ లాంటిదే నువ్వు కొనడం నీ మొదటి తప్పు. మళ్ళీ దొరకనట్టు దొంగోళ్ళ లబకు అని తాగావు చూసావు, అది నీ రెండో తప్పు. నువ్వు అలా తాగడం చూసి నువ్వు దొంగడు అనుకో నేను తిట్టాను. జరిగిందేదో జరిగింది, నీకు నాకు ఏ సంబంధం లేదు. నీ దారిని నువ్వు పో, నా దారిని నేను పోతాను. రేయ్, తప్పించుకుందామని చూస్తున్నావా? గుండు కొట్టుకొచ్చానని తప్పేలా వాయిద్దాం అనుకున్నావా? వాయించే అలవాటు నాకు లేదు. ఇప్పుడు నేను వాయిస్తాను. ఏంటి వాయించేది? ఏంటి ఏం చేయబోతున్నా? 5-6 సంవత్సరాలు నువ్వు కుక్కలా ఒంటేలు పోయాలి. అమ్మా కండ పీకావు కదరా. చే, పూర్వం కొట్టేవాళ్ళు ఇప్పుడు కొరుకుతున్నారా? ఎప్పటికప్పుడు ట్రెండ్లు మారుస్తారేంట్రా మీరు? నాశనం అయిపోను. అయ్యో, గణేష్ రాలేదు, ఈ అమ్మాయి రాలేదు. ఎన్ని పంచాయతీలుగానే అటెండ్ చూడు. పిల్ల పాపలతో ఎంతమంది ఎండలో వెయిట్ చేస్తున్నారు. ఏమయ్యా, పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? ఆ తర్వాత పరందామయ్య రాలేదు, రామసుబ్బయ్య రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. నాకు ఇలాంటి పంచాయతీలు 190 ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడంటే టప్పని ఉపయోగించుకొని పంపించాలి. అర్థమైందా? పానికి మాల సాన్నాసి చెప్పించేరా. ఎందుకురా చించుకుంటావు? ఎవరు మిస్ అవ్వకూడదని నేను ఆ మాట అన్నారా? మొదలు ఎక్కువ మాట్లాడుతున్నావా? ఉండరా, నేను నీ ఒక్కడి కోసం ఇక్కడికి రాలేదురా, వీళ్ళందరి కోసం వచ్చా. ఏం నువ్వు మాట్లాడేది? తప్పకుండా కొంచెం లేట్ అయితే ప్రతివాడు నోరు చేసుకుంటాడు. తప్పకుండా. అరే, అది బాలింత నాకేం తెలుసా? ఏదో నడువు నైస్ గా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి గిల్లాను. అంత మాత్రం మీరంతా పంచాయతీ పెట్టాలా? మీరు అసలు కడుపుగా అన్నం తిన్నారా, గడ్డి తింటున్నారా? ఉండండి, తొందరపడద్దు. ఇస్త్రీ చేసిందా? రెడీగా ఉందన్నా. నువ్వు ఏడవద్దు రాస్కెల్. నువ్వు ఏడిస్తే నాకు ఎంత అవమానం తెలుసా? సరేనాయా, ఏదో ఆ అమ్మాయిని నడువు లైట్ గా గిల్లేందుకు నేను మీ వాడిని అనుకుని నన్ను క్షమించేసేయండి. చేసిందంతా చేసి నేను మీ వాడిని అంటావా? అన్నా, ఏదో ఐరన్ బాడీ కాబట్టి ఇంతమంది కింద తట్టుకోగలిగాను. ఇంకొకడైతే చచ్చూరుకునేవాడు. మేమే తట్టుకోలేకపోయాం, మీరెలా తట్టుకున్నారన్నా? బాగా నోటెడ్ అయిపోయావురా. ఈ సాగుతో శుభ్రంగా ఎలక్షన్ లో నిలబడొచ్చురా. అవునరా, వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తన్నులు తిన్నాను రా. అదే సింపతితో వాళ్ళు నోట్లు అడుగుతాను, వాళ్ళు నన్ను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. చేసిన తప్పు ఒప్పుకొని తనలో తిన్న ఏకైక నాయకుడు గ్రామ సింహం. మళ్ళీ పంచాయతీలో కలుద్దాం. కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి.
ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలని ఏంట్రా భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలకు వెళ్తున్నారు. కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్లాల్సిన కర్మేంటి? అక్కడ మన లెవెల్ పడిపోవట్లా? దానికి ఒక కారణం ఉందిరా. అటు ముందుకెళ్తే మీసాలుడు మా మామ ఉన్నాడు, వాడు గోల ఎక్కువ అయిపోయింది. నేను స్ట్రైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్య లోపల నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు, దానికి మన కోపం వస్తుంది, దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తావు, కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రన్న. అరే దేనికైనా ముందు చూపు ఉండాలిరా, తెలుసుకో. మీరు ఎక్కడికి రా? నో మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే. లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు, తెలుసా? వెళ్ళండి. నీకు విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? పోయా బుద్ధి తక్కువ కొట్టాను అన్నా కదరా కొట్టింది. చెప్పరా, చెప్పకపోతే టెన్షన్ తో చస్తాను రా. అరే ఇంత ముందులాగే అన్నాను మొదలు పెట్టరా. సరే చావు. ఏంటంటే అన్నా, మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా? అవును. దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరో పెట్టాలనుకుంటున్నారన్నా? పంచాయతీకి పిలిచారే, ఇది అమ్మాయి పేరు. నిలవేణి, ఇది కరెక్ట్. ఎలా నిలవేణి ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా నీకు? లక్షణంగా నీలవేణి వినపడింది, మంగమ్మ అన్నారే అది వినపడింది. ఆ మ్యాటర్ నీకు అనవసరం. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను ఎవరిని? నా పిల్లలకి అబ్బా. నీకేమవుతాను? మొగుడు. మీ నాన్నకేమవుతాను? పోనికిరా నల్లుడు. పెద్దలుడు అన్నాను. తెలుసు కదా, నీ పిల్లలకి నాన్ని, నీకు మొగుడిని, మీ నాన్నకి పెద్దల్లుండి. ఈ 3 పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్. అవును, అయితే ఏం చేయమంటారు? మోయ్ కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. అరే ఈ కుటుంబం కోసం బయటకెళ్ళి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్కి ఈ వెంకటస్వామి పేరు పెట్టలేరా మీరు? ఏంటమ్మా గొడవ? ఏం లేదు, మాట్లాడుకుంటున్నాం మావయ్య. ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాయుడు అని ఫీలింగా? మళ్ళీ ఏంటమ్మా మాట్లాడుకుంటున్నాం మావయ్య. మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మెల్లిగా మాట్లాడండి. ఏంటి మెల్లిగా మాట్లాడేది? ఎందుకు మెల్లిగా? అలా మాట్లాడండి. మీ అందరిని కట్టగట్టి కుమ్మలు పెడతాను, జాగ్రత్త. ఎలా కుమ్ముతారు? ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైపులోనా? అంటే ఆ న్యూస్ కూడా వచ్చేసింది నీ దగ్గరికి? ఈ న్యూస్ మాత్రమే కాదు, ఇంకో న్యూస్ కూడా వచ్చింది. పిల్లలు ఇటు రండిరా. మీ నాన్నని ఎవరెవరు కొట్టలేదు? వీళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. మీ పిల్లలు మీలాగే ఉంటారు. నోర్మోయ్, రైస్ మిల్కి నా పేరు పెడతారా లేదా? సమాధానం చెప్పు. పెట్టరు. నిలవేణి, ఏంటమ్మా కింద గొడవ? వెద్దలు గొడవ పెట్టాయా? మాట్లాడుతుంది క్లియర్గా వినపడుతుంది కదా. ఏంటమ్మంటావు? అన్నీ నీకే చెప్పాలి. మీసాలు పెంచేసుకోగానే అందరిని భయపెడతాడు. చూడు, నేను మీసాలు పెంచుకొని వస్తాను. అయ్యో, ఆ విషయంలో ఏదో బాగా చంపేస్తారేమో. ప్రాబ్లం ఏంట్రా? ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలా? అదే ఎలా మాట్లాడాలి? అదే ఈ విషయంలో మీరు బచ్చేగాళ్ళు. అది తెలుసుకోవడానికి కదా మీరు నా వెనకాల తిరుగుతున్నారు. మేమా? సారీ అంకుల్, ఇన్నాళ్ళు నువ్వే మా వెనకాల తిరుగుతున్నావు. మొహం పగిలిపోద్ది అనుకుంటున్నావు. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మాయితో రొమాంటిక్ గా మాట్లాడతాను. ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోండి. హాయ్ ఊహరాణి, మిమ్మల్ని. నా పేరు అది కాదు. కాదని నాకు తెలుసు. నా పేరు అరుణాచలం. నేను అడగలేదే, అందుకే చెప్పాను. ఫస్ట్ టైం మిమ్మల్ని పార్క్లో చూసినప్పుడు నా గుండెల్లో గంటలు గ్రానైట్లా ఫెల్ 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 మని మోగాయి. నా కిడ్నీలో స్టోన్స్ నీ స్టోన్ కోసమే వెయిటింగ్లో ఉన్నాయి. నా కడుపులో ఉన్న పేగులు బులక్ 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 మన నీ మాట కోసం ఎదురు చూస్తున్నాయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏంట్రా కూసావు? మన గురించి కాదు, వాళ్ళే కూడా మాట్లాడు. నిన్నరా బేవర్స్ సెంటర్ లో కొట్టానంటే జాయింట్లు ఉడతాయి. డైలాగ్ ఇక్కడ చెప్తే రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందేంటి? ఆపా. చెల్లెల్ని అలా అంటే ఏకైనా ఇలాగే రియాక్ట్ అవుతుందా బేవర్స్? ఈ చెల్లికి నువ్వు అక్కవా? ఈ పిల్ల మన చెల్లె అక్క. అక్క అంటే డొక్క చించుతా. నీలాంటి కొట్టగాడు నాకు తమ్ముడేంట్రా? అక్క అన్నా తప్పేనా అక్క? నువ్వు ఏజ్ ప్రాబ్లం ఫీల్ అయి ఉంటావు. చెప్పు తెగొద్ది. ఎందుకు? అసలు ఎక్కడ చదివేది? ఇక్కడనా? ఆడదాని అందం చూడగానే పుట్టేది కోరిక, అర్థం చేసుకున్నాక కలిగేది ప్రేమ. ఇంతకీ నీకు కలిగింది కోరిక ప్రేమ? అసలు ముందనుకుంది ఏంటంటే మామూలుగా ఈ అమ్మాయిని కానీ నిన్నేనా కొట్టావు? చెప్పు. కొట్టమని సొంత పేరు పెట్టి పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు. చెల్లికి ఫేస్ వాల్యూ, అక్కకి మౌత్ వాల్యూ ఉందని తెలియక ఐ లవ్ యూ చెప్పా. అసలు ఏం జరిగింది అనుకుంటున్నాను? ఎక్స్క్యూజ్ మీ మేడం, నా పేరు వంశీ. ఇదే కాలేజ్. వీడు నా ఫ్రెండ్. క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. వీడి క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తాను. రై, వీళ్ళందరికీ నువ్వు సారీ చెప్పు. అదే చెప్పాలా? సారీ అండి, సారీ. ఓకే, ఇంకెప్పుడు ఐ లవ్ యూ చెప్పవుగా? ప్రమాణ పూర్తిగా వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఐ లవ్ యూ చెప్పలేదు. అయితే పో. అక్కకు చెప్పలేదని కుళ్ళు. అదేంటి
ఆ బేవర్స్ గాని అలా పంపించేశావు? సారీ అండి, వాడు మీరు అనుకున్నంత బేవర్స్ కాదు, చాలా మంచోడు. ఏంటి మంచివాడా? అవును, వాడి గురించి ఈ కాలేజ్లో ఎవరినైనా అడగండి చెప్తారు. కనిపించిన అమ్మాయి కల్లా ఐ లవ్ యూ చెప్పి చెంపదెబ్బ తినేదాకా నిలబడతాను అంటాడు. అలవాటు కాదు మేడం, ఆశయం. ఎక్కువ మంది గర్ల్స్ చేత చెంపదెబ్బలు తిని లిమ్కా రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాలని పట్టుదల. నిజంగానా? నిజం. ఆ రికార్డ్స్ కోసమే మీరు న్యూ అని మీ దగ్గరికి వచ్చాడు. అనవసరంగా డిసప్పాయింట్ చేసామే. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఇందాకే బాగా కొట్టేవాళ్ళంగా. ఇంకా టైం ఉంది మేడం, మీరు వెళ్ళి కొట్టండి. వాడ ఆనందంతో ఎలా కన్నీళ్లు పెట్టుకుంటాడో మీరే చూడండి. ఓకే, తప్పకుండా. పదవే, మనం కూడా కొట్టొద్దాం. వచ్చి బూతులు తిట్టింది. గొట్టం 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 అని 100 సార్లు పిలిచింది. హలో మిస్టర్. ఇది వచ్చేస్తుంది, మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు, ఫుల్ బిల్డప్ ఇచ్చేస్తాడు. మీరు ఇందాక వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పారు, నేను రెస్పాన్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యారా? నో ప్రాబ్లం అండి, ఇప్పుడు రెస్పాన్స్ రికార్డులలోకి ఎక్కి చెంపదెబ్బలు తినడానికి ఇంత కష్టపడాలా? ఈ విషయం ముందే చెప్పొచ్చురా, ముందే చెప్పొచ్చా? మేము రోజు వచ్చి కొడుతూ ఉంటాము. ధైర్యంగా ఉండు. జాగ్రత్త. ఈ రికార్డులేంటి, ధైర్యంగా ఉండు. ఈ కొట్టడం ఏంటక్క? చంపేస్తా. జాగ్రత్త. కమ్ ఆన్ మై డియర్ క్యూట్ లేడీస్. ఒక్క చెప్పదెబ్బ తిన్నది గిట్టమంది వస్తున్నారేంటి? సారీ అరుణ, ఇన్నాళ్ళు నువ్వు జడల్లాగి చేతులు గిల్లి రాకెట్లు వేస్తుంటే అల్లనుకున్నాను. రికార్డులు సృష్టించడానికి అని తెలిస్తే థ్యాంక్స్ తమ్ముడు, మేము మూర్ఖులం బచ్చాలం. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నిన్ను చూసే తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ కోచింగ్. అవునరా, అలా వరుసగా వచ్చి కుమ్మేశారేంట్రా? ఏం జరిగింది? వాళ్ళని అడుగు. అమ్మ వద్దురా, 10 సంవత్సరాల పరువు పోయింది. కుమ్మేశారు. కొడితే కొట్టారు కదరా, ఎడ్జరక్క తెలుసు. అమ్మో సూపర్. నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. బుజ్జమ్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలరా? అది ఒక ప్రతి ఒక్కడు ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదేంటి? ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటో ఆ సంబంధం బ్రా? అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా? నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు, నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు. ఏంటో? వన్ టైప్ ఆఫ్ కత్తి 16 పీసెస్. సెకండ్ టైప్ ఆఫ్ కత్తి 32 పీసెస్. థర్డ్ టైప్ ఆఫ్ కత్తి ఒకటే. అన్నట్టు నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు మామ్స్? అది సస్పెన్స్, నువ్వు నన్ను అడగకూడదు బ్రా. ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్? మీరు నన్ను ఎవరు పిలిచారు? బ్రదర్. అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు. ఓహో, అంత బద్దకమా బ్రా? ఏమైందిరా? బుజ్జమ్మ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగళరెడ్డి మనుషులు వచ్చారన్నా. వాళ్ళ వెంటబడి తరిమి కొట్టానన్నా. వెంటబడ్డావంటే ముందు పరిగెత్తడమా వెనక పరిగెత్తడమా? వీడంతా చూసినట్టే మాట్లాడుతుండు. అమ్మాయిలు రాలేదన్నా? అరే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిచ్చారా బలి? బలి అదేం పేరు అసహ్యంగా? గ్రామానికి బలి పశువుని ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి. అన్న కోసం బలైపోతాడు లేదా బలి తీసుకుంటాడు. నిన్నేసేమంటే నిన్నేసేస్తా, వీనేసేమంటే వీనేసేస్తా. ఓ పని చేయరా, నిన్ను నువ్వు వేసేసుకో, శనో తిరిగిపోద్ది. బలి మల్లిక షరావత్ ముంబై ఖాన్ రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదమ్మ ఉంది. ఏం చూసి లవ్ చేసావరా? చూడు మామ్స్, నా చేతిలో చావాలనుకుంటే నందిని గురించి కామెంట్ చేయి. అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను వంశీని లవ్ చేస్తున్నాను అని చెప్పొచ్చుగా. ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను, ఇంటికి పిలిచాను, రాగానే దండలేయండి అని చెప్తుందట్రా? ఏం చెప్పదా? చెప్పదు. అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి. చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా. అసలు ఆయన కల్చర్ ఉందిరా. అన్న ఒకడేమో గడ్డానికి కత్తి చూపిస్తాడా, ఇంకోడేమో ఏసేమంటే ఏసేస్తా అంటాడా? రే ముగ్గురు తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు. మనకెందుకు గాని మనం చంపేపోదా? పద. ఏడ్చేవలే గాని ముందా బ్యాగ్ లోపల పెట్టు. అంటే లోపల పెట్టు. ఏంటి నా ఫేస్ ఆముదం ఫేసా? మా అన్నయ్య కల్చర్ తెలీదా? ఇన్ని మాటల్లో ఒక్క మాట నా మా అన్నయ్య వినుంటే నీ తల నీ చేతిలో ఉండేది. నిరుపేదల పాలిటి పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు గస్తే నేనే మేస్తిరి ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడగానే ఆడెవడికో భయపడి దుకాణాలు మూసేయడం వెంటరా ఎరా అసలేం జరుగుతోంది ఇక్కడ రాయ్ ఆడికి భయపడి మూస్తారా నాకు భయపడి తీస్తారా ఓరి సాంబు రాసుకోరా రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు చాలా మంచి ప్రశ్న రోయ్ ఇలాంటి ఆడి ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రా పైత్యం టైటిల్ అదేరా నేను నా పైత్యం వావ్ సాలిడ్ సూపర్ అయినా అసలు మీరు బంధం చేస్తున్నారా అసంతృప్తి భావ ప్రాప్తి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గానీ మార్కెట్ మీద పడ్డారంట్రా పైకమండి మాది అసంతృప్త అయినా బోర్ కొడితే బంధు చేస్తాం టైం పాస్ కి మటర్ చేస్తాం నువ్వేనా ఆపుతావా ఏమైనా పీకుతావా ఒరే సాంబా ఇది కూడా బాధ రాసుకోరా అమ్మా దుకాణాలు తీయాలి గబ్బర్ సింగ్ ఇక్కడ నువ్వు గబ్బర్ సింగ్ అయితే సీను సిద్ధప్ప సీన్ ఇక్కడ అయితే ఏంటి డైలాగులు చెప్పడం కాదు రాయ్ చెప్పిన దాని మీద నిలబడాలి నిలబడి చూపించాలి చూపిస్తా నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా నచ్చిందిరా నీ క్రీడా స్ఫూర్తి నాకు బాగా నచ్చింది ఆడదాం కబడ్డీయే ఆడదాం నేనొక్కడనే ఒకవైపు మీరందరూ ఒకవైపు మీకు ఒక్క పాయింట్ ఇచ్చిన షాపులన్నీ బంద్ రాకపోతే ఇలా మీకు ఉంటుందిరా నా సావిరంగా రెడీయా రెడీ ఆడదామన్నా ఆడదాం చిన్నప్పుడు నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవునా వాయించే ముందు వరాలు ఇవ్వడం నాకు అలవాటు ఈసారి ముగ్గురు రండి కబడ్డీ ఆడతాడా ఏదేదో ఆడుతుండు రూల్స్ తెలియదు ఏం తెలియదు అసలు కబడ్డీ కాదు కబడ్డీ కబడ్డీ సెవెంటానా కబడ్డీ 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 సార్ సెవెంట్ సార్ కబడ్డీ 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 అన్నా మిల్ల కొట్టానా కబడ్డీ కబడ్డీ అనేది కబడ్డీ ఆట రాత్రి నేను అవుట్ సార్ నేను అవుట్ సార్ ఆడుకోరి మీరే ఆడుకోరి కాకి చొక్కుందని కదా రెచ్చిపోతున్నావు మేము అందుకే లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ మామూలుగా ఉండదు ఈ కాకి చొక్కా ఉందే నన్ను కంట్రోల్ చేయడానికి అది తీస్తే ఇంకోలా ఉంటది ఇప్పుడు చెప్పండి రా చొక్కా ఉంచి కొట్టనా తీసి కొట్టనా ఏంటి ఉంచితేనే ఎలా కొట్టాడు తీస్తే ఎలా కొడతాడు రే మీరు ఇటు వస్తే కూత నేను అటు వస్తే కోత కోతకి మీరు వస్తారా కోతకి నేను రానా మన అక్కడ ఎలా దొరికిపోతున్నాడన్నా ఆండే రమ్మని కూతకు చిచ్చును దమ్ముంటే ఈ కోర్టుకు రారా అదే కోతకు రావో కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ సార్ కబడ్డీ కబడ్డీ సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను 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 సిద్ధప్ప సీను తీసుకో సీను సీను అంట సిద్ధప్ప సీను ఏంట్రా మేడం దాకా తగ్గుకేసుకున్నాను అంత దూలెక్కేసిందా అంత దూలెక్కిందా యాదవ్ ఇమిటేషన్ యాదవ్ యాదవ్ పాయసం ఒకసారి ట్రై చేద్దాం. ఆహా పాయసం సూపర్. నువ్వు లోపర్. ఏం చేస్తున్నావు ఇక్కడ? పాయసం డియర్. థ్యాంక్స్ ఫర్ డాఫర్. దాంట్లో షుగర్ వేయలేదు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ. Hi, handsome boy. I am Paddu. I am Jilal from Pakistan. Oh, from Pakistan. I love Pakistan so much. Kyun? Because Pakistani biryani is so spicy and Pakistani boys are so handsome like you. పాకిస్తాన్ కి మెచ్చుకోవడానికి ఇంత కాలానికి ఒక మనిషి దొరికాడు. ఆదా బర్సే. आधा बरसे क्यों भाई? फुल बरसे. फुल बरसे. ఏంటి 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 గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పిచ్చోళ్ళ కనపడుతున్నాడా? ప్రతివాడు చేతులు డబ్బులు పెట్టి పని చేయించుకుందాం ఉన్నారా? గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పెద్ద ఎదవలు అనుకుంటున్నారా? అనుకున్నావే? ప్రతివాడు బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకునే వాళ్ళు కనపడతారా? లేదు సార్, పోనీ ఫ్రీగా త్వరగా ఇరా బాబు, అవతల వాడు భారతీయుడు అయిపోతాడు. వెళ్ళు కామ్ వెళ్ళిపో. బాబు అమ్మ అని అడుక్కునే వాళ్ళు కనపడతారా? ఫ్రీగా ఆవిడ చేసి పెడతాడా? ఫ్రీగా ఆవిడ చేస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు అంటే మరీ తేలికైపోయింది, అలసైంది ప్రతివాడికి. సర్లే ఎంత ఇస్తావు? ఒక 5 ఇస్తాను. ఏంటి 5 10 చేతులు పెట్టి పని పూర్తి చేసుకుందాం అనుకున్నావా? ఏమనుకున్నావు నువ్వు? 10 ఇచ్చే పని పూర్తి చేస్తాను. నా దగ్గర అంత లేదు సార్. లేకపోతే పెట్ట నాకెందుకు? ఎలా వెళ్ళిపో. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. సరే ఇదిగా ఈ 5 తీసుకొని. ఏంటి ఈ 5,000 నా చేతిలో పెట్టి మొత్తం టీవీ కెమెరా వాళ్ళందరూ పిలిచి నన్ను పట్టించేయాలనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇంట్లో ఇచ్చే. ఇల్లు ఎక్కడ సార్? నీకు అసలు బుద్ధి లేదా? నీకు ప్యూనుడు చెబుతాడు. ప్యూన్ ఎక్కడ సార్? అదే నీకు నేను వచ్చి చెప్తాను. నీకు యూస్లెస్ ఫెలో. అమ్మా ప్రతి వాడికి లోకు అయిపోయాం. వీడింటికి వెళ్తాడంటావా? అమ్మగారిని పిలవండి. ఈ ఇంటికి నేనే అమ్మని. బొమ్మలా ఉన్నారు, మీరు అమ్మేంటి? అది నా కర్మ. ఓ గాడ్, దిస్ టూ బ్యాడ్. బట్టతలు వేసుకొని ఆయన బుట్ట బొమ్మ లాంటి మీరు. ఇదంతా నాకెందుకులేండి. సార్ మీకు డబ్బులు ఇమ్మన్నారు. లోపలికి రండి. పదండి. తీసుకోండి. పిల్లలు ఎవరు కనపడతలేదు, స్కూల్కి వెళ్ళారండి? ఉంటే కదండి వెళ్ళడానికి. పిల్లలు కూడా లేరా? అయినా అలా ఉంటారులేండి, ఆఫీస్లో ఆయనకి లంచం తీసుకోవడానికి టైం సరిపోదు. జరిగిపోయింది తలుచుకుని ఏం లాభం, మీరు తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, నా చెయ్యి మీ చెయ్యికి పొరపాటున టచ్ అయింది. పొరపాటేం కాదండి, నేను ఆడదానని గుర్తు చేశారు. అవునండి, మీ ఇద్దరికి లింక్ ఎలా కుదిరిందండి? మా నాన్నగారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు అడిగారండి. ఓహో, ఆయన ఇచ్చుకోలేక మిమ్మల్ని ఇచ్చేసి ఉంటాడు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? వీఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మన ఇద్దరు దారి ఒకటే. మీకు పిల్లలు లేరు, నాకు ఆస్తి లేదు. సరే, ఈ డబ్బులు తీసుకోండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీ ఆయన గారికి 5,000 ఇవ్వాలి కదా, అప్పుడు వస్తాను. అయితే ఇప్పుడే ఇచ్చేయండి, త్వరగా వచ్చేయండి. మీది చాలా మంచి మనసు అండి.
మీకు వయసుంది, నాకు మనసుంది. అర్థమైందండి. బాయ్ బాయ్. దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రేయ్, ఈ కుక్కలేరా ఎవడో కొచ్చిన పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటాయి. ఏంటది? ఇవి వాసనలు పసిగడతాయా? మరేంటి, నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బమ్ము కూడా. దాసు ఏంటో కుక్కను అన్నీ చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థెఫ్ట్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా, పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలికి వదిలేసా. నువ్వు గాలికి వదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ, జానీ, దాసు, ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేయండి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు, లోపలికి 2 కుక్కలుగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? నీ మరుగుడికి అవి 3వ. ఎవరో బెల్లు కొడుతున్నారుగా, తలుపు తీరా. నిన్న రాత్రి ఎవడో వచ్చి కొట్టుంటాడు, అది ఇప్పుడు మోగుతుంది. రే, తట్టే స్టైల్లోనే తెలియట్లా ఎవరు తడుతున్నారో, నువ్వే వెళ్ళి తీరా. లేచి వచ్చాననుకో. లేచి వస్తే 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 ఏంట్రా? నోటి దూల పనికిరాదని ఊరికే అనరు. చెవులు పోయాయా? ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకి. నాకియా? ఏ వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా? అలాగే నా చెర్ల కిట్టైన కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై, చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచొచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి 3 ఉన్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది? జేకే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా, ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్టు? Shut up. అటు చూడరా. బేబీ, ఐ వాంట్ మోర్. ఎరా, ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే 3 ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా? ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది లేటెస్ట్ ట్రెండ్? నీట్ గా ఈ షర్ట్ వేసుకునిరా. మా డాడీకి నువ్వు పెళ్లి కొడుకులా కనిపించావు. పెళ్లి కొడుకా? ఈ రోజే మా డాడీ ఫ్రీ. దయచేసి నీ డొక్కు బైక్ లో రాకు. ఫ్రెండ్స్ ఎవరైనా అడిగి ఓ డీసెంట్ బండి వేసుకునిరా. అయ్యో, ఎంత జుట్టు! ఇదంతా తీసేసిరా. 11 o'clock నీకోసం వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయకు. బి ఆన్ టైం. మధు, ఏ మధు. మావా, నీ లవర్ వాళ్ళ నాన్న తన పుట్టగానే ఆపేశాడా లేక ఇంకో ఇన్నింగ్స్ ఆడాడా? ఎందుకురా? ఏం లేదు, సూపర్ బ్రీడ్ లాగుందే, చెల్లులుంటే నేను ట్రై చేద్దామని. ఒరిజినల్ ఉండగా ఎందుకురా జెరాక్స్? నచ్చితే దీన్నే తీసుకో. కాఫీ పొడి అప్పడిగినట్టు అడగగానే ఇచ్చేసాడేంటి? నాతో పాటు పనిచేసే ఏరోసిస్ పార్సల్. తనకి ఒంట్లో బాలేనందువల్ల ఈ పార్సల్ నేను తీసుకొచ్చాను. దీన్ని తీసుకెళ్ళిచ్చే. నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. ఇదే అడ్రస్. థ్యాంక్ యూ. సార్, అబ్బాయి పేరు గౌతమ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. వెంటనే రిజిస్టర్ చేసేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్లా? ఇలాంటి గుండు మొఖాలు వేసుకొస్తాడే ఇలాగే ఉంటది. ఆయన చూడు వాళ్ళని అనుమానిస్తాడు. డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్ళన్నమాట. మీరు చెప్పినట్టు డిగ్రీ పాస్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, కానీ మేము తప్పిన సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మినిమం 40-50 ఏళ్ళు పట్టేది మాస్టారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు రావు కాలంలో వచ్చారు. ఓ 1 hour వెయిట్ చేయండి. నాకు నమ్మకం లేవు, మీరు కానివ్వండి. 1 hour ప్లీజ్. సరే.
రేయ్ వెయిట్ చేద్దాం రేయ్, రండ్రా, టీ తాగుదాం. ఒక గంట వెయిట్ చేద్దాం. అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తుతున్నావు ఏంటి బావా? కాఫీ కూడా అలాగే పిత్తుతారా? రే టీ ఇమ్మనరా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒకరోజే తాగండి. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుడిలో తీర్థవా? చాలా భక్తితో పట్టుకున్నావు. అలా అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తలకుండా గప్పని తాగేయాలి. పొరపాటున నాలుగు తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటది, ఈ షాప్ లో తాగితే కొంచెం కిక్గా ఉంటది. ఎందుకంటే ఆ షాప్ పెట్టిన కాడి ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. ఇంకెవరు తింటావా గారి? రే నాకు తెలిసి 2 గార్లు ఇమ్మనరా. 2 గార్లండి. ఉండరా సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. చేతి మనం వాంతులు చేసే వరకు వదిలేలా లేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఇషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. రేయ్ తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లియర్ కనుక్కో ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య మీరు ఎవరైనా లవ్ చేశారా? అయ్యో రామా, అదంతా ఎందుకు అడుగుతావు? అయ్యో ఐసు దేవతలా పెరిగిందిరా, అన్నిటినీ వదులుకొని నీతో పాటు వచ్చేసింది. లైఫ్లో తను ఎప్పుడు కూడా నేను తప్పు చేశానే అని అనుకోకూడదు. సరే మీ బాబాయ్ అడిగితే ఏం చెప్తావు? తెలీదురా, అమ్మ నాన్న ఉన్నా నన్ను ఇంత బాగా పెంచుండే వాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం, ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది.